జనరల్ టర్మ్ ఏంటిదంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఏంటిది, ఇది జనరల్ టర్మ్ అంటే సాధారణ రూపం అని తెలుగులో అంటారు. ఈ దీంట్లో ఇది ఏమై ఉండొద్దు, a షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0, a షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0, a 0 అయి ఉండదు. ఒకవేళ a 0 అయితే ఏమవుతుంది, అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకంటే ఏ టర్మ్ x² టర్మ్ 0 అయిపోతుంది, అది bx ప్లస్ c అవుతుంది, దాని యొక్క డిగ్రీ 1 అవుతుంది, అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కానీ మనం చదివేది ఏంటిది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే దాని డిగ్రీ ఎంత ఉండాలి, 2 ఉండాలి. కాబట్టి ఇది మాత్రము 0 అయి ఉండొద్దు అనేది కండిషన్. సో దీన్ని 3 రకాలుగా సాల్వ్ చేయడం నేర్చుకున్నాం. అందులో ఒకటి ఒక ఫార్ములా ఉంది, ఏది ఫార్ములా ప్రకారంగా యాజ్ పర్ ఫార్ములా 2 రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చదువుకున్నాం. ఏ ఫార్ములా అంటే -d ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం చేసినాము, రూట్స్ను ఫైండ్ అవుట్ చేసినాము. ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇందులో ఎన్ని రూట్స్ వచ్చినాయి మనకు, 2 రూట్స్ వచ్చినాయి. ఎన్ని రూట్స్ వచ్చినాయి మనకు, ఇందులోంచి ఒక పార్ట్ నేను బయటకు తీసుకున్నాను. ఆ పార్ట్ ఏమంటే d అంటాము, దాని d ఈక్వల్స్ ఏమంటే అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అంటాము. d ఈక్వల్స్ ఏమంటాము అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac. ఇక ఈ పార్ట్ ఉంది కదా, ఇక ఈ పార్ట్ ఉంటుందని బయట తీసుకున్నాం. దీన్ని ఏమంటే డిస్క్రిమినెంట్ అంటారు అనమాట. ఏమంటారు, డి అంటే ఏమన్నట్టు డిస్క్రిమినెంట్ అంటారు. ఏమంటారు దాన్ని, ఈ డిస్క్రిమినెంట్ ఉపయోగించి ఇప్పుడు కొన్ని రూట్స్ ప్లస్ రావచ్చు, కొన్ని రూట్లు మైనస్ రావచ్చు, కొన్ని రూట్లు ఫ్రాక్షన్ రావచ్చు. ఇట్లా రూట్స్ వాటి యొక్క నేచర్ ఆఫ్ ది రూట్స్ని కనుగొనడానికి దీన్ని వాడతారు అనమాట. b² మైనస్ 4ac దీన్ని వాడతారు, నేచర్ ఆఫ్ ది రూట్స్ను ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు అనమాట. సో ఓకే, ఇప్పుడు నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. నేచర్ ఆఫ్ ది రూట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. ఒకవేళ b² మైనస్ 4ac ఉంది కదా, ఓకే రూట్ ఉండదు దానికి, b² మైనస్ 4ac ఈ రూట్ తీసుకోవద్దు. b² మైనస్ 4ac ఒక వాల్యూ తీసుకుంటే డిస్క్రిమినెంట్ వాల్యూ ఒకవేళ 0 అయింది అనుకోండి, డిస్క్రిమినెంట్ వాల్యూ b² మైనస్ 4ac వాల్యూ 0 అయితే ఆ రూట్స్ ఎలా ఉంటాయంటే, రూట్స్ ఆర్ రియల్ అంటే రియల్ నెంబర్స్ అనమాట. రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ అంటే ఈక్వల్గా ఉండవు అనమాట. నాట్ b² మైనస్ 4ac ఈక్వల్స్ టు 0. ఏమవుతుందంటే ఆ రూట్స్ అనేది రూట్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. తర్వాత b² మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే ఎక్కువ అవుతుంది వాల్యూ. 0కి సమానం అయితే ఈక్వల్ అవుతుంది, 0 కంటే ఎక్కువ అయితే రూట్స్ ఆర్ రియల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ నాట్ ఈక్వల్. రెండు ఈక్వల్గా ఉండవు, రెండు ఎట్లుండవు, ఈక్వల్గా ఉండవు అనమాట. అండ్ అని ఉంటుంది. రూట్స్ అనేది ఈక్వల్గా ఉండవు. ఒకవేళ b² మైనస్ 4ac ఈజ్ లెస్ దెన్ 0 అంటే దీని వాల్యూ ఏమవుతుంది, 0 కంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉన్నది ఓపెన్ అయి ఉంటుంది. దిస్ ఇస్ లెస్ దెన్. ఓకే, గ్రేటర్ దెన్ అంటే గ్రేట్ ఉంటుంది, లెస్ దెన్ అంటే చిన్నగా ఉంటుంది అన్నమాట, తక్కువ అని అర్థం తెలుగులో అర్థం అన్నమాట. అంటే దీని యొక్క లెస్ అంటే 0 కంటే లెస్ ఉంటుంది అంటే నెగిటివ్ నెంబర్స్. అంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్, రూట్స్ ఆర్ నాట్ రియల్. అంటే నాట్ రియల్ అనొచ్చు, లేకపోతే ఇమాజినరీ నెంబర్స్ అని అనొచ్చు. రూట్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్ అనొచ్చు అన్నమాట.
మరొకసారి గుర్తు చేస్తుందంటే చాలా ఇంపార్టెంట్. ఇది నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది, ఈ నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. b² - 4ac అనేది డిస్క్రిమినెంట్ అనుకున్నాం. ఈ b² - 4ac = 0 అయితే ఆ రూట్స్ ఎట్లుంటాయంటే రియల్ నెంబర్స్ ఉంటే ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ 0 కంటే దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, 0 కంటే దాని వాల్యూ ఎక్కువ ఉన్నట్లయితే b² - 4ac వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటే దాని వాల్యూ రూట్స్ ఆర్ రియల్ నెంబర్స్ అండ్ నాట్ ఈక్వల్, డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఈక్వల్గా ఉండవు. రెండు వేరు, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 కావచ్చు, ఫస్ట్ దాంట్లో 2, 2 కావచ్చు, 4, 4 కావచ్చు. సో ఓకే, ఒకవేళ b² - 4ac ఈజ్ <0 అయింది అనుకోండి, <0 అయింది అనుకోండి, <0 అయితే రూట్స్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్. సో ఓకే, ఇది ఉంది. గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ b² - 4ac = 0 అయితే దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ దాని గ్రాఫ్ ఎట్లుంటే చూడండి. ఫస్ట్ దాని గ్రాఫ్ b² - 4ac = 0 అయితే దాని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఏంటది 0 ఒరిజినల్ అంటే. ఇట్లా ఈ పారాబోలా ఎట్లుంటుందంటే వచ్చి x యాక్సిస్ని ఒక దగ్గరనే టచ్ చేస్తాను. ఎంత టచ్ చేస్తుంది? b² - 4ac = 0 అయితే, 0కి ఈక్వల్ అయితే అది ఎక్కడ టచ్ చేస్తుంది? x యాక్సిస్ను ఈ పారాబోలా ఒక దగ్గరనే టచ్ చేస్తాను. ఒకవేళ రెండవది b² - 4ac ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి, ఆ పారాబోలా ఏం చేస్తుందంటే ఇట్లా x యాక్సిస్ను 2 టైమ్స్ అంటే ఇక్కడ ఒకసారి రెండు దగ్గరలో కట్ చేస్తుంది అనమాట. 2 సార్లు అంటే ఈ పారాబోలా ఏం చేస్తుంది? 2 టైమ్స్ మన x యాక్సిస్ను ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మూడవది ఏది? b² - 4ac ఈజ్ <0 అంటే ఇమాజినరీ నెంబర్స్, అంటే పాజిటివ్ నెంబర్స్ కావు కదా, ఆ పాజిటివ్ నెంబర్స్ కానప్పుడు ఎట్లా వస్తుందంటే అది ఈ పారాబోలా ఈ x యాక్సిస్ను ఎక్కడ టచ్ చేస్తుంది, x యాక్సిస్ను ఎక్కడ టచ్ చేయదు. ఇలా అంటే ఇలా కూడా అడగవచ్చు అనమాట. అంటే ఈ రూట్స్ యొక్క నేచర్ తెలిసి ఉండాలి, వాటి యొక్క గ్రాఫ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, డౌట్ ఉంది ఇందులో? డౌట్ లేకపోతే రాసుకో, డౌట్ ఉంటే అడగండి. +5x + 6 = 0 ఉందనుకోండి. ఓకే, ఇది ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయడానికి గ్రాఫికల్గా ఏం వాడాల్సి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చూసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇది x² దీని ఏమంటే 2, 3 6 అని రాస్తాము. 2 + 6 ఏమవుతుంది? ఇది 5 అవుతుంది. 2x + 3x + 6 = 0. ఇది ఎందుకు రాస్తున్నాం? 2x + 3x అంటే 6ను 2, 3 అని రాయొచ్చు. 2, 3 6 అవుతుంది. 2 + 3 యాడ్ చేస్తే 5 అవుతుంది కదా. అంటే ప్రొడక్ట్ చేస్తే 6 కావాలి, యాడ్ చేస్తే మధ్య దానికి ఈక్వల్ కావాలి, ఎక్స్ట్రాకి ఈక్వల్ కావాలి. అయితే లేదా దాన్ని చేస్తే x కామన్ తీస్తే ఏముంటుంది? x + 2 మిగులుతుంది. ఇది కూడా సేమ్ x + 2 కామన్ కావాలి. అంటే ఎంత కామన్ తీయాలి? 3 తీయాలి, +3 తీయాలి అన్నమాట. ఇప్పుడు x + 2 అనేది దీంట్లో ఉంది, దాంట్లో ఉంది, కాబట్టి ఇంట్లో x మిగులుతుంది, ఇంట్లో +3 మిగులుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers = 0 అయిందంటే అయితే this one 0 or that one 0. ఇది 0 లేదా ఇదన్నా 0 కావాలి. సో రెండింటిని 0కి ఈక్వల్ చేస్తే x - 2 x -3. అంటే మనకి ఏమర్థమైంది ఇక్కడ? -2 -3 అనేది ఆన్సర్స్ వస్తాయని అర్థమవుతుంది. సో గ్రాఫ్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది, మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందని అర్థమవుతుంది. అంటే సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. సరే ఇప్పుడు చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ x = ఇది రెండుగా కూడా రాసుకోవచ్చు, 3గా రాసుకోవచ్చు, 2 వాల్యూస్ కూడా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ చూడండి, x = ఏం తీసుకుంటే -4 -3 -2 -1 0 1 ఇక్కడ దాకా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది అనేది మనము డైరెక్ట్ సాల్వ్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేసి తీసుకుంటాం.
సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా మనము తీసుకోవచ్చు దాన్ని. ఓకే, ప్లేస్ వేస్ట్ అయినా ఇప్పుడు చూద్దాం. x = -4 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే దీన్ని ఏమనుకోవాల్సి అంటే y = అనుకోవాలని y = x² + 5x + 6 అనుకోవాలి. ఓకే, x వాల్యూ -4 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఏమవుతుందో చూద్దాం. -4² + 5 × -4 + 6 దీన్ని స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 4 జా 20 ప్లస్ 6 అంటే ప్లస్ ఇది ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది. ఈ రెండు ప్లస్ యాడ్ చేస్తే 22 అవుతుంది. ఇది ఎంత ఉంది? 20 అవుతుంది. అంటే 22 వెళ్ళి 22 నుంచి 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 2. అంటే x వాల్యూ -4 ఉన్నప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ x వాల్యూ -3 ఉన్నప్పుడు ఏమొస్తుంది చూద్దాం. y = x² + 5x + 6 y ఎంత? -3 x వాల్యూ హోల్ స్క్వేర్ 5 × -3 + 6 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. అది ప్లస్ అని ఉండాలి, మైనస్ అని ఉండాలి. ఎందుకంటే మైనస్ ఉన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే కూడా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ రెండింటిని చేస్తే మైనస్ వస్తుంది. 5 3 జా 8. ఇప్పుడు ఇది రెండు యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు? 15 -15 అంటే ఎంత వచ్చింది? y వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? y వాల్యూ 0. y వాల్యూ ఎంత వచ్చింది మనకు ఇక్కడ? 0. తర్వాత వీటన్నిటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. తర్వాత -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ y = -2² + 5 × -2 నో టాకింగ్. ఇది స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 అవుతుంది. ఇది ప్లస్ అంటే ఇది ప్లస్ 2 ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 10 అవుతుంది. ఇది -10 ఏమవుతుంది? దాంట్లో 0 అవుతుంది. అంటే y వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 0 వచ్చింది. తర్వాత -1 ఉన్నప్పుడు y = -1² + 5 × -1 దీన్ని స్క్వేర్ చేస్తే -1² చేస్తే -1² చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది అనమాట. సో -5 + 6 +1 + 6 రెండు యాడ్ చేస్తే +7 -5 అంటే దాని ఎంత? y వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది అనమాట. ఒకవేళ 0 అయింది అనుకోండి, x వాల్యూ 0 అయితే ఇది 0 అయితే ఇది 0 అవుతుంది, 6 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 6 అవుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? +1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చింది ఆల్రెడీ ఏమొస్తుంది? 1 + 5 + 6 అన్ని ప్లస్ వస్తాయి కదా. +1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో మనకు అక్కడ దాకా అవసరం లేదు, చాలా పెద్ద వాల్యూ లేదు. సో ఇట్లా ఒక టేబుల్ తయారు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనం టేబుల్ తయారు చేసుకోవాలి. ఆ టేబుల్ ప్రకారం ఏం చేయాలంటే గ్రాఫ్ చేయాలి. ఓకే, ఇది ఈ సొల్యూషన్ చేసిన పార్ట్ అంతా విశిస్తున్నాయి. మన క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా తీసేసి గ్రాఫ్ కోసం రాస్తున్నాను. ఓకే, మీ అందరూ తెలుసు గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఈ బోర్డు మన గ్రాఫ్ అనుకుంటే ఇది చూడండి. ఇది ఏ యాక్సిస్? ఇది y యాక్సిస్. ఇది ఏ యాక్సిస్? x యాక్సిస్. ఇది x డాష్. ఈ రెండు ఎక్కడ కలుసుకుంటాయి? 0 ఆరిజిన్ దగ్గర కలుసుకుంటాయి. ఎక్కడ కలుసుకుంటాయి? అంటే x యాక్సిస్ y యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతాయి అంటే మీడియన్ ఎక్కడ వేసిన ఆరిజిన్. అక్కడ x వాల్యూ y వాల్యూ ఏముంటుంది? 0. x వాల్యూ 0 ఉంటుంది, y వాల్యూ ఆల్సో 0. సో ఇప్పుడు దీన్ని మనం పార్టిషన్ చేసుకుందాం. 1 2 3 4 1
1 కాదు 1 మైనస్ 1 మైనస్ 6 మైనస్ 2 మైనస్ 2 x వాల్యూస్ మైనస్ 4 దాకా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ఇక్కడ 1 2 3 4 5 6 మైనస్ 2 తీసుకున్నావా? ఇక్కడ కూడా 12 వరకు మనం 12 వదిలేద్దాం. 12 అవసరం లాస్ట్ వదిలేద్దాము. మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1 2 వచ్చేసింది. 1 2 3 4 5 6 ప్లస్ 2 కాదు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. కింద మైనస్ రాసినాక 2 అందుకే మైనస్ రాసిస్తున్నాం. ఓకే, తర్వాత పైన ఎక్స్ మైనస్ 1 అంటే మైనస్ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దానికి y వాల్యూ ఎంత వచ్చింది? x వాల్యూ మైనస్ ఉంటే y వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ఇక్కడ వస్తుంది పాయింట్. తర్వాత మైనస్ 3 ఉన్నప్పుడు 0, మైనస్ 3 ఉన్నప్పుడు x వాల్యూ మైనస్ ఉంటే y 0 అంటే ఇక్కడ సరైన దీని పైన వస్తుంది. తర్వాత మైనస్ 2 ఉన్నప్పుడు 0 అంటే దీని పైన వస్తుంది. మైనస్ 1 ఉన్నప్పుడు ఎంత? మళ్ళీ 2 మైనస్ 1 దగ్గర కరెక్ట్గా మళ్ళీ 2 దగ్గర వచ్చింది. తర్వాత 0 ఉన్నప్పుడు ఎంత? 6 ఇక్కడ వచ్చింది. తర్వాత 1 ఉన్నప్పుడు ఎంత వస్తుంది? 12 అంటే ఇక్కడ ఎక్కడో వస్తుంది. అంటే ఈ పారాబోలా ఎట్లా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇదే ఏమంటుంది? x ప్లస్ 5x ప్లస్ 6 అనేది పారాబోలా ఈక్వల్స్ టు 0. ఈ పారాబోలా ఇక్కడ ఎక్కడెక్కడ x యాక్సిస్ కట్ చేస్తుంది? అదే ఆన్సర్. రూట్స్ ఆర్ -3 అంటే x యాక్సిస్ ఇక్కడ ఏ పాయింట్స్ టచ్ అవుతుందో x యాక్సిస్ టచ్ అయ్యే పాయింట్స్ ఏమంటారంటే దాని యొక్క రూట్స్ అవుతాయి. ఓకే, స్కేర్ రాయడం మార్చి ఓవర్ 2 స్కేర్ కోసం ఏముంటుంది? x యాక్సిస్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్. y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్. దానికి ఒక మార్క్ క్యారీ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఏం చేసిన అయిపోతుంది. చూడండి, ఇచ్చిన ఆన్సర్స్ మనం ఒక రఫ్ ఐడియా కోసము ఫ్యాక్టరైజేషన్ చేస్తే రూట్స్ కనుగొన్నాం. మనకు ఆ రూట్స్ ఏమొచ్చింది? -2 -3 వచ్చినాయి. మనకు ఆన్సర్ ముందే తెలిసిపోయింది. అంటే -3 వచ్చిందంటే -4 నుంచి దాకా ఒక నెంబర్ ఎంత నుంచి తీసుకుంది కదా. తర్వాత ఎక్కడ దాకా తీసుకున్నాం? 0 నుంచి 1 వరకు 2 వరకు తీసుకున్నాం. నష్టమే తీసుకొని దాన్ని ఏం చేసినాము? ఎక్స్ వాల్యూస్ మనం అనుకున్నాం. వై వాల్యూస్ ఏం చేసినాము? ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వై వాల్యూస్ వచ్చినాయి. ఈ ఎక్స్ కోఆర్డినేట్ ఇది, వై కోఆర్డినేట్ ఇది. ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్స్ అని ట్రై చేసినాము. పాయింట్స్ను మార్క్ చేసినాము. ఆ పాయింట్స్ని మార్క్ చేసిన పాయింట్ కాబట్టి ఒక పారాబోలా గీస్తే అది ఈ విధంగా వస్తుంది. అది ఎక్స్ యాక్సిస్ -3, 0 -2, 0 దగ్గర టచ్ అవుతుంది. కాబట్టి ఈ అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ -3 అవుతుంది, ఇక్కడ -2 అవుతుంది. కాబట్టి అవే రూట్స్ అవుతాయి. మనకు కావాల్సిన ఆన్సర్ అదే. అర్థమైందా అందరికి?